75 ఇది. హే గైస్, ఆల్వేస్ వెల్కమ్. ఈ రోజు మీకు చెప్పబోయే విషయం ఏంటిదంటే, ఈ రోజు మీకు నేను చూపించబోయేది హైదరాబాద్‌లోని ఒక ప్రత్యేకమైన మార్కెట్ అన్నమాట. అంటే ఎర్రగడ్డ మార్కెట్. ఇక్కడ ఒక్కసారి వస్తే కొన్ని చూడలేనివి, మీరు నమ్మలేనివి కొన్ని విషయాలైతే చెప్తా. బట్టల నుంచి ఎలక్ట్రానిక్స్, జంతువుల నుంచి పక్షులు, అంటే ఒక చోట ఏ టు నుంచి జెడ్ వరకు అన్నీ ఇక్కడ దొరుకుతుంది. అంటే మీరిప్పుడు రెడీనా? ఈ వీడియోని స్టార్ట్ చేద్దామా? లెట్స్ గో. ఇప్పుడు మనము చూస్తుంది ఈ యొక్క ప్రత్యేకమైన మార్కెట్‌లో కొన్ని జంతువులు కూడా అమ్ముతా ఉంటారు. ఆ జంతువులు గురించి మాట్లాడితే, జంతువులు అమ్మేవాళ్ళు కూడా అక్కడే ఉంటారు. చిలుకల నుంచి పెంపుడు పక్షులు, అలాగే మేకలు, కోళ్ళు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఒకవైపు మరో బట్టలు అమ్ముతూ ఉంటారు. ఇంకోవైపు ఎలక్ట్రానిక్స్ అమ్ముతూ ఉంటారు. ఇంకోవైపు జంతువులు. ఇవన్నీ చూసాక నిజంగానే నాకు ఒక ఇంత పెద్ద మార్కెట్ చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది నాకైతే. అలా మనం కొంచెం ముందుకు రాగానే మనకు ఒక లైన్లో ఎలక్ట్రానిక్స్ వరుసగా కనబడతా ఉంటాయి. అప్పుడు మొబైల్లు, ఛార్జర్లు, అడాప్టర్స్, లైట్స్, స్పీకర్లు, ఫ్యాన్స్, చిన్న నుంచి పెద్ద వరకు అన్నీ ఇక్కడే కనబడుతూ ఉంటాయి. కొన్ని కొత్తగానే ఉంటాయి, కాకపోతే సెకండ్ హ్యాండిల్వే కొన్ని కనబడుతూ ఉంటాయి. కొన్ని అయితే అవే దొరుకుతాయి. షాపింగ్ చేసుకున్నప్పుడే అవి మంచిగా ఉన్నాయో లేదో చూసుకొని కొనుక్కోవడమే అక్కడ కొంచెం జాగ్రత్తగా పాటించాలి. ఆ యొక్క బజారులో కనిపించే ప్రతి ఒక్క వస్తువు చాలా తక్కువ ధరలోకి దొరుకుతూ ఉంటాయి. సో ఈ వీడియోని మీరు చూస్తున్నట్టయితే ఇంకా కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్. ఇంకా ముందుకెళ్ళిపోదామా? ఇప్పుడు మనము చూసుకున్న తర్వాత ఎలక్ట్రానిక్స్ ఏ టు జెడ్ మొత్తం అన్నీ ఇక్కడే బాగా దొరుకుతూ ఉంటాయి. ప్యానెల్స్ కాడ నుంచి ఇంకా చెప్పలేము. చూసుకుంటూ పోతే ఇంకా చాలానే ఉన్నాయి. లోపల ఇంకా పెద్ద మార్కెటే ఉంది. ఇప్పుడైతే ప్రస్తుతం ఇక్కడ డంబుల్స్, ఐరన్స్, రాడ్స్, పెద్ద పెద్దవి, ఇంకా కావాల్సిన మెటీరియల్స్, ఇంకా చాలా వరకు ఎలక్ట్రానిక్స్‌వి ఇంకా ఏ టు జెడ్ అయితే ఇక్కడ కంపల్సరీ దొరుకుతాయి. చాలా తక్కువ ప్రైస్‌లోనే దొరుకుతాయి. ఇక్కడ అన్నిటికన్నా మెయిన్ పవర్ బ్యాంక్స్ అయితే చాలా తక్కువ లో ప్రైస్‌లోనే ఉంటాయి. 500 లాస్టు. ఇంకా మనం ఎక్కువ బడ్జెట్ కూడా పెట్టాల్సిన అవసరమే లేదు. నేను ఇక్కడ చూసాక నాకు ఇప్పుడు మనం చూసుకున్న తర్వాత ఇప్పుడు మనము బట్టల సెక్షన్‌కొద్దాం. సో ఇప్పుడు ముందుగా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ముందుగా మనం బట్టల సెక్షన్‌లోకి అయితే వెళ్దాం. ఇక్కడ బట్టలు అంటే ఎలాంటి డ్రెసెస్ కావాలన్నా దొరుకుతుంది. షార్ట్స్, జీన్స్, లెగ్గింగ్స్, చీరలు ఏదైనా సరే కావాలన్నా కొనుక్కోవచ్చు. రంగురంగుల డ్రెస్సులు ఉంటాయి ఇక్కడ. ఇక్కడ కొనే ముందు ఇక్కడ దొరుకుతుంది. బాగా అలసిపోయా. ఇప్పుడైతే జ్యూస్ అయితే తాగుదాం. జ్యూస్ తాగు. ఒకటి అన్న ఏమేమి ఉన్నాయి అన్న? ఆరెంజ్, గ్రేప్, లెమన్ ఇవ్వ. స్వీట్
स्वीट इच्छेसे ना नहीं ये हमारा साइड हो गया ना इसमें మరియు ముఖ్యంగా తక్కువ ధరలో మాల్ అయితే చాలా ఎక్కువ ధర ఉంటుంది. అది మాల్ అయితే ఎక్కడైనా తెలిసిందే. మాల్‌లో ఒక 1000 రూపీస్ కన్నా పెడితే కూడా చాలా తక్కువ ధరకు రావు. అదే మాల్‌లో కొనేది ఇక్కడ రూ. 300 నుంచి రూ. 400కి మాత్రమే దొరుకుతుంది. అందుకే ఇక్కడ పెద్ద బజారు ఎర్రగడ్డ మార్కెట్ అని అని అంటూ ఉంటారు ఈ యొక్క హైదరాబాద్‌లో. సో, ఇది చాలా ఫేమస్ అనమాట. ఇంకా అలానే ముందుకొస్తే ఇప్పుడు మనం చూసుకుంటే ఒక మార్కెట్‌ని అయితే ఒక రౌండ్ అయితే ఏసేద్దాం. సో, ఇంకెందుకు ఈ మార్కెట్‌ని అలా ఎళ్లి అలా చూసొస్తే ఇక్కడ ఎలా అనిపిస్తుంది, ఎలా అనిపిస్తుందో ఇంకా మీకే చూస్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది. చూద్దాం. అన్నిటికన్నా ఒక ముఖ్యమైన విషయం ఏంటిదంటే, ఇప్పుడు ఇంత తిరుగుతున్నాం గదా మనము, మార్కెట్‌లో కొన్ని స్ట్రీట్ ఫుడ్స్ ఉంటాయన్నమాట. మరి అక్కడున్న కొంచెము సమోసాలు, ఇంకా మిర్చీలు, ఈ పకోడీ ఇలాంటివి ఉంటాయి గదా! సో, ఇప్పుడు ఆటిలి గురించయితే చెప్పబోతున్నా. బయట ఫుడ్‌ని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. నేను అలానే అలసిపోయి, అలానే ఒక దగ్గర ఆగి స్ట్రీట్ ఫుడ్స్ తిన్నాననమాట. నాకవి కడుపు నొప్పి తేవడము, వీక్ అయిపోవడము, సమోసా తినడము, పకోడీ, చాయ్ తాగడం వల్ల ఆ బజార్‌లో, ఆ మార్కెట్‌లో కొద్దిగా నాకు అంటే అవ్వలేదు. నా బాడీ అంత సపోర్ట్ చేయలే. ఒకవేళ మీరు కూడా ఇలాంటిది ఫేస్ చేయదు కాబట్టే చెప్తున్నా. సో, ఇంకెందుకు మార్కెట్‌లో ప్రతీదీ ఇప్పుడే మీరు ఈ లైన్‌లో అయితే చూసేయొచ్చు. అన్నీ అయిపోయినాయి. ఈ లోపల మార్కెట్, ఇంకా బయట మార్కెట్ అంతా అయిపోయింది. ఇది లైన్ మార్కెట్ అనమాట. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఈ లైన్ మార్కెట్‌ని చూస్తే ఇంకా మనం అన్నీ చూసేసినట్టే. అలా అయితే ఫ్రెండ్స్, ఇదే నా యొక్క ఎర్రగడ్డ మార్కెట్ ఎక్స్‌పీరియన్స్. ఇక్కడ ప్రతి మూల ఇంకా లోపల తిరిగాక చాలా ఎక్స్‌పీరియన్స్ అయ్యా నేను. మీరెప్పుడైనా ఇక్కడికి వచ్చారంటే ఏమనిపిచ్చిందో కింద కామెంట్‌లో చెప్పండి. ఈ యొక్క ఎర్రగడ్డ మార్కెట్ మీరు కూడా ఎక్స్‌పీరియన్స్ అయ్యుంటారు గదా! ఇంకా లోపలికి ఎప్పుడైనా వచ్చుంటే ఆ యొక్క కామెంట్ లిస్ట్‌లో నాకు చెప్పండి మీరు ఏం ఎక్స్‌పీరియన్స్ చేశారో. ఇంకా అలానే నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి హైదరాబాద్ వీడియోలు కావాలి అని అనుకుంటే బెల్ ఐకాన్ కూడా కొట్టేసేయండి. సో ఫ్రెండ్స్, ఇంకా నేనైతే ఉంటా. ఇప్పుడైతే మనము ఇంకేముంది, నెక్స్ట్ వీడియోలో అయితే వచ్చేసి కలుద్దాం. 60 ఓకేనా? రూపీస్ ఉంటుంది ఉంటా. కాబట్టి బాయ్. స్మెల్ అయితే వస్తుంది.